Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkat Ramana. Currently, I am working as a scientist in France. JEE Mains 2026 January సెషన్ అనేటువంటిది 28th జనవరితో కంప్లీట్ అయి ఉంది. ఈ జనవరి సెషన్లో చూసుకుంటే మీ దగ్గర రా స్కోర్ అనేటువంటిది మార్క్స్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చూసుకొని ఉంటారు. ఈ మార్క్స్ అనేటువంటివి జేఈఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్డ్కు క్వాలిఫై జరగడానికి మార్క్స్ యూజ్ చేయరు. ఎన్టీఏ మార్క్స్ని నార్మలైజేషన్ చేసి పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఈ పర్సంటేజ్ యూజ్ చేసుకొని జేఈఈ అడ్వాన్స్డ్కి ఎలిజిబిలిటీకి కట్ ఆఫ్ అనేటువంటిది ఇస్తారు. సో ఈ విషయంగా చెక్ చేసుకుంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేటువంటిది ఎలా ఉండవచ్చు, ఈ జనవరి సెషన్ క్వశ్చన్ పేపర్స్ను బేస్ చేసుకొని ఈ 2026కు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. రా స్కోర్ అనేటువంటిది చెకింగ్ ఆన్సర్ కీస్ ఓన్లీ. మీ ఆన్సర్ కీస్ని చెక్ చేసుకోవడానికి మాత్రమే రా స్కోర్ అనేటువంటిది యూజ్ అవుతుంది. పర్సంటేజ్ అనేటువంటిది జేఈఈ అడ్వాన్స్డ్ ఎలిజిబిలిటీకి యూజ్ అవుతుంది. ఆల్ ఇండియా ర్యాంక్ ఆర్ ర్యాంక్ అనేటువంటిది జొస్సా కౌన్సిలింగ్ ద్వారా కాలేజీలో అడ్మిషన్ తీసుకోవడానికి ఈ ఆల్ ఇండియా ర్యాంక్ అనేటువంటిది యూజ్ అవుతుంది. కాలేజెస్ కేటగిరీని ఫాలో అవుతూ అడ్మిషన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు. ఈ ఓవరాల్ రా స్కోర్ నుంచి పర్సంటేజ్కి ఎలా నార్మలైజేషన్ ఫార్ములా యూజ్ చేస్తారు, పర్సంటేజ్ నుంచి ర్యాంక్గా ఎలా ఫార్ములా అప్లై చేస్తారు, ఎన్టీఏ అనేటువంటిది ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ చూపిస్తున్నటువంటి థంబ్నెయిల్ యూట్యూబ్ వీడియోలో నా పినాకిల్ ట్యూషన్స్లో రీసెంట్గా అప్లోడ్ చేశాను. వెళ్ళి మీరు ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేసుకోండి. కట్ ఆఫ్ అనేటువంటిది సమ్ కీ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవి ఏంటివి అంటే క్యాండిడేట్స్ వాల్యూమ్, ఎగ్జామ్ డైనమిక్స్, పాలసీ ఎవాల్యూషన్, స్ట్రాటజిక్ ఎడ్జ్. ఈ కీ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయిపోయి కట్ ఆఫ్ అనేటువంటిది డిజైన్ చేయబడుతుంది. సో 1 by 1 ఈ 4 ఫ్యాక్టర్స్ని ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేస్తే 2026 నుంచి 25, 24 3 years జనవరి సెషన్ అడ్మిషన్స్ అనేటువంటివి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేటువంటిది ఓవర్వ్యూ చూస్తే 2024లో 12.3 lakhs అప్లికేషన్స్ అనేటువంటివి రిజిస్టర్ అయి ఉన్నాయి. 2025లో 13.8 lakhs అడ్మిషన్స్ అనేటువంటివి రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఈ జనవరి సెషన్ 2026లో 14.5 lakhs అప్లికేషన్స్ అనేటువంటివి రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. 2026 కేసుకు వస్తే 14.5 lakhsలో ఎన్టీఏ చెప్తున్నది ఏంటి అంటే 96%లో స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయ్యారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. దీన్ని బేస్ చేసుకొని చెక్ చేసుకుంటే 14.5 lakhs స్టూడెంట్స్కి 96%, ఇక్కడ 0.1, 0.2 అలా ఉన్నా కూడా నియర్లీ 13.9 lakhs స్టూడెంట్స్ ఈ జనవరి సెషన్ని అటెండ్ అవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే ఎవ్రీ ఇయర్ అప్లికేషన్స్ అనేటువంటి వాల్యూమ్ పెరుగుతూ ఉంది తప్ప డిక్రీజ్ అవ్వలేదు. సో ఈ పాయింట్ ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే జేఈఈ మెయిన్స్ ద్వారా మనకు ఎన్ఐటి, ట్రిపుల్ఐటీస్, జిఎఫ్టిఐ అనేటువంటి ఆర్గనైజేషన్లో బీటెక్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ ఎలిజిబిలిటీలో ఉన్నటువంటి అడ్మిషన్స్ ఎన్ని అంటే నియర్లీ 40K సీట్స్ అనేటువంటివి ఈ 3 ఇన్స్టిట్యూషన్స్కి
జేఈఈ మెయిన్స్ ద్వారా ఫిల్ చేస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ దగ్గరికి క్వాలిఫైడ్ అయిపోయిన స్టూడెంట్స్కి చూసుకుంటే అడ్మిషన్స్ అనేటువంటివి నియర్లీ 20K ప్లస్ సీట్స్ ఉన్నాయి. ఈ 20K సీట్స్ అనేటువంటివి జేఈ అడ్వాన్స్ ద్వారా ఐఐటి ఇన్స్టిట్యూషన్స్లలో ఫిల్ చేస్తారు. ఈ 2026లో లక్కీ పాయింట్ ఏంటి అంటే ఆల్ ఇండియా నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్ అయినటువంటి ఐఐఎస్సి ఇన్స్టిట్యూషన్ 58 సీట్స్ని ఈ 2026లో జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫైడ్ అయిపోయిన స్టూడెంట్స్కి బీటెక్ అడ్మిషన్స్కి జొసా కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఎంత ఉండాలి చెక్ చేసుకోవడానికి ఇన్ డీటెయిల్డ్ వీడియోని ఛానల్లో ప్రొవైడ్ చేశాను, వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఇక్కడ చెప్పేది ఏంటి అంటే టోటల్గా 60K సీట్స్ అనేటువంటివి ఉన్నాయి. వాల్యూమ్ అనేటువంటిది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో దీని వలన కట్ ఆఫ్ అనేటువంటిది ఇంపాక్ట్ అవుతుంది. ఎగ్జామ్ డైనమిక్స్ అనేటువంటిది చెక్ చేస్తే జేఈ మెయిన్స్ 2026 జనవరి షిఫ్ట్ అనేటువంటిది ఓవరాల్గా 5 డేస్లో 21 జనవరి నుంచి 28 జనవరి వరకు బీటెక్ మీద షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 అని ఎగ్జామ్ కంప్లీట్ అయి ఉంది. ఓవరాల్గా ఈచ్ డేట్లో ఈచ్ షిఫ్ట్లో ఎలా స్టాండర్డ్లో ఇవ్వబడింది క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఒకసారి ఈ టేబుల్లో మీరు చెక్ చేసుకుంటే షిఫ్ట్ 1 దగ్గరికి వచ్చినప్పుడు 28 జనవరి షిఫ్ట్ 1 అనేటువంటిది మోడరేట్ టు టఫ్ డిఫికల్టీ స్టాండర్డ్లో ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ షిఫ్ట్ 2 స్టాండర్డ్ దగ్గరికి వస్తే 23 జనవరి షిఫ్ట్ 2 అనేటువంటిది మోడరేట్ టు డిఫికల్టీ స్టాండర్డ్లో ఇవ్వబడింది. ఈ షిఫ్ట్ 2లో 22nd షిఫ్ట్ 2 అలాగే 24th షిఫ్ట్ 2 కంపారిజన్ చేసుకుంటే మోడరేట్ టు డిఫికల్టీగానే ఇవ్వబడ్డాయి. కానీ ఈ 3 షిఫ్ట్స్లలో చెక్ చేసుకున్నప్పుడు 23 జనవరి షిఫ్ట్ 2 అనేటువంటిది టఫెస్ట్ షిఫ్ట్గా ఓవరాల్గా కన్సిడరేషన్ చేసుకోవచ్చు. సో ఈ డిఫికల్టీ, మోడరేట్, టఫ్ అనేటువంటివి ఎక్కడ ఇంపాక్ట్ అవుతాయి అని అంటే డిఫికల్టీగా వచ్చిందనుకోండి ఇక్కడ స్కోర్ అనేటువంటిది మ్యాక్సిమం తగ్గుతుంది. ఈజీగా వచ్చిందనుకోండి స్కోర్ అనేటువంటిది పెరుగుతుంది యావరేజ్గా. సో ఇలా ఒక షిఫ్ట్లో రాసిన వాళ్ళకి స్కోర్ హైగా రావడం, ఇంకొక షిఫ్ట్లో డిఫికల్టీగా ఉన్న వాళ్ళకి స్కోరు తక్కువగా రావడం, ఈ డిఫికల్టీస్ అన్నిటినీ ఈ క్వైరీస్ అన్నిటినీ నార్మలైజ్ చేస్తూ ఎన్టీఏ అనేటువంటిది నార్మలైజేషన్ ఫార్ములా ద్వారా మార్క్స్ అనేటువంటివి పర్సెంటైల్కి కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ చెప్పేది ఏంటి అంటే పేపర్ యొక్క డిఫికల్టీ అనేటువంటిది పర్సెంటైల్ కట్ ఆఫ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. కేటగిరీ వైజు చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్స్కి జనరల్ కేటగిరీ తీసుకున్నాను. ఈ జనరల్ కేటగిరీలో 2025లో 93.1 పర్సెంటైల్ కట్ ఆఫ్ అనేటువంటిది జరిగింది. సో ఈ ఇయర్ ఎలా ఉండవచ్చు, 2025లో నుంచి 2026కి వచ్చినప్పుడు అప్లికేషన్ వాల్యూమ్ పెరిగింది. సో వీటన్నిటినీ చూసుకున్నప్పుడు టార్గెటెడ్గా 280+ మార్క్స్ అనేటువంటివి 300కి ఈ 2026లో రావచ్చని చెప్పేసి రిపోర్ట్ అందుతుంది. సో వీటన్నిటినీ సమ్మరైజ్ చేసుకొని 2026 జనవరి సెషన్లో కట్ ఆఫ్ అనేటువంటిది 25తో చూసుకుంటే ఇంక్రీజ్ అవ్వవచ్చు స్లైట్గా అనేటువంటి ఇండికేషన్ మనకు తెలుస్తుంది. సో 2025లో 93.1 ఉందనుకోండి. సో 2026లో పెరగడానికి పాసిబిలిటీ ఉంది. ఇది ఎంత ఉండవచ్చు ఓవరాల్గా అనేటువంటిది ఆల్ కేటగిరీకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాము. జనరల్ కేటగిరీ చూసుకున్నప్పుడు ఈ 2026 జనవరి సెషన్ బేస్ చేసుకొని కట్ ఆఫ్ అనేటువంటిది పర్సెంటైల్లో ఇంత ఉండవచ్చు.
అని ఈ టేబుల్లో మీకు క్లియర్గా ఇండికేషన్ అవుతుంది. జనరల్ కేటగిరీ వాళ్ళకి 93 నుంచి 95 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఉండవచ్చు. ఇది అప్రాక్సిమేట్ మార్క్స్కి 125 నుంచి 135 మార్క్స్ వరకు ఉండవచ్చు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 80 నుంచి 82 మార్క్స్ వచ్చేసి 90 to 100 మార్క్స్. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకి 78 నుంచి 81% మార్క్స్ వచ్చేసి 85 to 95. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 60 to 63% కట్ ఆఫ్ ఉండవచ్చు. మార్క్స్ అనేటువంటివి 55 to 65 మార్క్స్ కట్ ఆఫ్గా అనుకోవచ్చు. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 45 నుంచి 50% కట్ ఆఫ్లో ఉండవచ్చు. మార్క్స్ అనేటువంటివి 40 to 50 రేంజ్లో ఉంటే అప్రాక్సిమేట్ మార్క్స్ కట్ ఆఫ్ వరకు ఉంటుంది. పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 35 to 40 స్కోర్ మధ్యలో కట్ ఆఫ్ అనేటువంటిది ఉండవచ్చు. ఈ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి వీళ్ళకి 1% ఆఫ్ స్టూడెంట్స్ వరకే ఉంటారు కాబట్టి ఈ రేంజ్లో ఉంటుంది. వాళ్ళకు న్యాయం కూడా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళని ఇటువంటి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లలో వెల్కమ్ చేసుకొని వాళ్ళ నాలెడ్జ్ను కూడా ఇంప్రూవ్ చేయడానికి ఈ కేటగిరీ రిజర్వేషన్ అనేటువంటిది యూజ్ అవుతుంది. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.